సామాన్ ఎందుకురా సీరియస్గా అలా చూస్తావేటి? మూగుడు తీసుకో. ఇదా 7 గంటల నూనె, బిర్యానీ ఆకు, వేరుశనగ గుళ్ళు, వేసిన గుళ్ళు, పల్లీలు, నూనె వేడెక్కాలి. వేరుశనగ గుళ్ళు బాగా వేగాలి. వేగే కదా, ఉల్లిపాయలు వేస్తాను. ఈ లోపల ఏం చేద్దామంటే ఏం చేద్దాం? కొంచెం ఉప్పు ఇందులో చూసావా, బోన్లెస్ కోడి ముక్కలు. ఇందులో పసుపు వేస్తాను అబ్బాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, నిమ్మరసం, కలిపేలా వేసొచ్చా? అంతే. పుదీనా వేసా, కారం వేస్తాను, ఇక పచ్చిమిరపకాయలు వేసాను, టమాటా ముక్కలు వేస్తాను, కొత్తిమీర వేస్తాను. అక్కడ పెట్టేసి ఆ ప్యాన్ తీసుకో. అబ్బాయి ఇగో మరాఠీ మొగ్గ, అబ్బాయి దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, ధనియాలు, ధనియాలు వేసాం కదా, ఇగో జీలకర్ర, ఇగో సోంబు, ఇదిగో గసగసాలు. పొయ్యి ఆర్పేసి ఇది పట్టుకెళ్ళి పొడి చేసి తీసుకురా. వచ్చేటప్పుడు మంచి గిఫ్ట్ పట్టుకోవద్దు చూడు. గిఫ్ట్ పట్టుకురావద్దు, అదే ఐడియా, ఆలోచన చెప్తే మంచిది. అదే మనం బయటికి వెళ్ళి కొందాం. ఎక్కడ దాకా వచ్చింది? ఎక్కడ దాకా వచ్చింది? ఇక నువ్వు తెచ్చిన పొడి వేసి చల్లుతున్నాను, బాగా కలుపు. అన్నం ఇందులో వేసేసేలా కల్పన బాగా కలపాలి.
ఇలా దగ్గర చేసి కాస్త మూత వేయి. మూత పెట్టేయి. మసాలా కోడి బాత్ ప్లేట్ తీసుకో, ఇది పెట్టు. ఇక్కడ పెట్టు. ఎక్కడ పెట్టు? ఉండురా ఒక్క నిమిషం. మనం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇటువంటి కౌజు పెట్టెలు కోడి ముక్కలు తీసి పెట్టించాం కదా. కోడి మొక్కలా? ఓ ఇయ్యా, అధ్యాత్త నూనె. ముగ్గుల్లో 7 గట్టెలు నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, పల్లీలు, ఉల్లిపాయలు వేయించుకోవాలి. తరువాత కోడి ముక్కల్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం వేసి బాగా కలిపి వేగుతున్న ఉల్లిపాయల్లో వేసి పుదీనా, కారం, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొత్తిమీర వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. తరువాత ఒక పాన్ లో మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, ధనియాలు, జీలకర్ర, సోంపు, గసగసాలు వేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మగ్గుతున్న మిశ్రమంలో మనం చేసుకున్న పొడి వేసి ఒకసారి కలిపి అందులోనే అన్నం వేసి కొన్ని నీళ్లు చిలకరించుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కట్ చేసుకున్న గుడ్డు ముక్కలు, కొత్తిమీర, ముందుగా తీసి పెట్టుకున్న కోడి ముక్కలు వేసుకుంటే మసాలా కోడి బాత్ రెడీ.